ఈరోజు మనం మన సెమీకండక్టర్లో ఎక్స్ఆర్ గేట్ అంటే ఏంటో చూద్దాం. ఇది దాని యొక్క బ్లాక్ డయాగ్రామ్ అండ్ మనకి ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉన్నాయి. 2 ఇన్పుట్స్‌ని మనము ఎలా రాయొచ్చు అనంటే ఏ ఎక్స్ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ అనేది మన అవుట్‌పుట్. సో, ఏ ఎక్స్ఆర్ బి అని ఇలా రిప్రజెంట్ చేస్తామనమాట. ఇది దాని యొక్క బూలియన్ ఎక్స్‌ప్రెషన్. సో, ఇక్కడ మన ట్రూత్ టేబుల్‌లో మనం చూసినట్టయితే మనకి ఏ అనే ఇన్పుట్ ఉంది. బి అనే ఇన్పుట్ ఉంది. కాంబినేషన్స్ మనకి 0, 0, 0, 1, 1, 0 అండ్ 1, 1. సో, ఎక్స్ఆర్ గేట్ ఎలా వర్క్ అవుతుంది అనంటే ఇన్పుట్స్ 2 డిఫరెంట్‌గా ఉంటే మన అవుట్‌పుట్ ట్రూ అవుతుంది. సో, ఇక్కడ మనం చూసినట్టయితే మన ఇన్పుట్స్ ఇక్కడ మాత్రమే డిఫరెంట్‌గా ఉన్నాయి. అందుకే ఇక్కడే మన అవుట్‌పుట్ 1 అయింది. సో, ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే చూడొచ్చంటే మన ఇంట్లో 2 వే స్విచెస్ ఉంటాయి. ఫ్యాన్ తిరగడానికి మన ఇంట్లో 2 స్విచ్‌లుంటాయి. 2 స్విచ్‌లు ఆన్‌లో ఉన్నా కూడా ఫ్యాన్ తిరగదు. 2 స్విచ్ ఆఫ్‌లో ఉన్నా కూడా ఫ్యాన్ తిరగదు. ఒకటి ఆన్, ఒకటి ఆఫ్‌లో ఉంటేనే ఫ్యాన్ తిరుగుతుంది. అది ఎక్స్ఆర్ గేట్ వర్కింగ్ ప్రిన్సిపల్ అనమాట. సో, థాంక్స్ ఫర్ లిజనింగ్.